ఇలా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుందని పెద్దలు చెబుతారు. ఇల్లు శుభ్రంగా, సర్దుగా ఉండాలి. చెత్త, అస్తవ్యస్తం ఉన్నచోట లక్ష్మీ నిలవదు. ప్రత్యేకంగా వంటగది, పూజగది శుభ్రంగా ఉంచాలి. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. సంధ్యాకాలంలో దీపం వెలిగితే ఇంట్లో నెగటివిటీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గృహిణి ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఇంట్లో మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. కోపం, మాటల ఘర్షణలు తగ్గించాలి. భక్తి మరియు కృతజ్ఞతాభావం. రోజూ నాకు ఉన్నదానికే ధన్యవాదాలు అని మనసులో అనుకుంటే లక్ష్మి మరింత అనుగ్రహిస్తుంది. అన్నాన్ని గౌరవించాలి. ఆహారాన్ని వృధా చేయకూడదు. అన్నదానం లేదా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం లక్ష్మికి ఎంతో ప్రీతి. ఇంటి ప్రవేశద్వారం శుభ్రంగా ఉండాలి. డోర్ దగ్గర చెప్పులు గందరగోళంగా ఉండకూడదు. మంగళ చిహ్నాలు, తోరణం, ముగ్గు ఉంటే శుభం. ఇంట్లో మాటల శుద్ధి, దూషణలు, అపసభ్యాలు, అబద్ధాలు తగ్గితే లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది. ధనం కోసం కాదు, ధర్మం, శాంతి, శుభ్రత కోసం జీవిస్తే లక్ష్మీదేవి తానే వెతుక్కుంటూ వస్తుంది.